If W1 and W2 are two subspaces of a finite dimensional vector space V of F అయితే గనక finite dimensional vector space V of F, then dimension of W1 plus W2 equal to dimension W1 plus dimensional W2 minus dimension of W1 intersection W2 అని ప్రూవ్ చేయాలి. తిన స్టేట్మెంట్ జాగ్రత్తగా చూడండి. V of F అనేది ఒక ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ ఇచ్చాడు. W1 W2 అనేటువంటి టూ సబ్స్పేసెస్ ఆఫ్ V of F అయితే గనక W1 ప్లస్ W2 యొక్క డైమెన్షన్ వాల్యూ ఎంతైతే వస్తుందో W1 ప్లస్ W2 మైనస్ W1 ఇంటర్సెక్షన్ W2 యొక్క డైమెన్షన్ రెండు ఎలా ఉంటాయని చూపించాలి, ఈక్వల్గా ఉంటాయని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ కండిషన్ చూస్తే కనుక V of F ఈజ్ ఏమంటున్నాడు, ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అంటున్నాడు. ఇక్కడ V of F ఈజ్ ఏ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్. V of F అనేది ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అంటున్నాడు. ఇంకేమిచ్చాడు, W1 అండ్ W2 ఆర్ టూ సబ్స్పేసెస్ ఆఫ్ W1 అండ్ W2 ఆర్ టూ సబ్స్పేసెస్ ఆఫ్ ఏ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ V of F అంటున్నాడు. W1 అండ్ W2 అనేటువంటి టూ సబ్స్పేసెస్ ఆఫ్ ఏ వెక్టర్ స్పేస్ V of F అయితే కనుక మనకు వెక్టర్ స్పేస్లో మనకి థీరం ఉంటుంది. ఏవైనా టూ అనేటువంటి సబ్స్పేస్ అయితే కనుక వాటి యొక్క ఇంటర్సెక్షన్ కూడా సబ్స్పేస్ అవుతుంది. W1 అండ్ W2 అనేటువంటి V of F యొక్క సబ్స్పేస్ అయినాయి అంటే కనుక W1 ఇంటర్సెక్షన్ W2 ఈజ్ ఆల్సో ఏ సబ్స్పేస్ ఆఫ్ V of F అవుతుంది. W1 ఇంటర్సెక్షన్ W2 ఈజ్ ఆల్సో ఏ సబ్స్పేస్ ఆఫ్ V of F అవుతుంది. V of F అనేది ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అంటున్నాం. W1 ఇంటర్సెక్షన్ W2 అనేది V of F యొక్క సబ్స్పేస్ అంటే కనుక మనకి సబ్స్పేస్ యొక్క డెఫినేషన్ నుంచి W1 ఇంటర్సెక్షన్ W2 సబ్స్పేస్ అయింది అంటే కనుక సబ్స్పేస్ అంటే ఏం చెప్పాం, ఇట్ సెల్ఫ్ ఏ వెక్టర్ స్పేస్ అవుతుంది. W1 ఇంటర్సెక్షన్ W2 అనేది దేని యొక్క సబ్స్పేస్, V of F యొక్క సబ్స్పేస్. V of F అనేది ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ కాబట్టి W1 ఇంటర్సెక్షన్ W2కి ఏమవుతుంది, ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అవుతుంది. దట్ ఇంప్లైస్ ఏం రాసుకోవచ్చు, W1 ఇంటర్సెక్షన్ W2 ఈజ్ ఏ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అవుతుంది. W1 ఇంటర్సెక్షన్ W2 ఈజ్ ఏ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అవుతుంది. మనకి ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అయిందంటే కనుక ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బేసిస్ థియరం నుంచి ఒక వెక్టర్ స్పేస్ ఫైనైట్ డైమెన్షనల్ అయింది అంటే కనుక దానికి ఏముంటుంది, బేసిస్ ఉంటుంది. కాబట్టి దట్ ఇంప్లైస్ ఏం రాసుకోవచ్చు, W1 ఇంటర్సెక్షన్ W2 హ్యాస్ ఏ బేసిస్. W1 ఇంటర్సెక్షన్ W2 హ్యాస్ ఏ బేసిస్ దేని నుంచి, బై ఎగ్జిస్టెన్స్ థియరం నుంచి. W1 ఇంటర్సెక్షన్ W2 అనేది ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అయితే కనుక మనకి ఎగ్జిస్టెన్స్ థియరం ఏంటిది, బేసిస్ ఎగ్జిస్టెన్స్ థియరం. ఎవ్రీ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ హ్యాస్ ఏ బేసిస్. కాబట్టి W1 ఇంటర్సెక్షన్ W2 అనేది ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అవుతుంది. కాబట్టి W1 ఇంటర్సెక్షన్ W2కి ఏముంటుంది, బేసిస్ ఉంటుంది. ఆ బేసిస్ని ఏమనుకుంటున్నాం అంటే కనుక ఎస్ అనుకుంటున్నాం. లెట్ ఎస్ బి ఏ బేసిస్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 అనుకుంటున్నాం. ఎస్ అనేది W1 ఇంటర్సెక్షన్ W2 యొక్క బేసిస్ అనుకున్నాము అంటే కనుక ఎస్లో నెంబర్ ఆఫ్ నాన్ ఎంటీ సెట్ని కన్సిడర్ చేయాలి. ఎస్లో ఉండేటువంటి ఎలిమెంట్స్ ఏమనుకున్నాం అంటే కనుక వెక్టర్స్ని α1, α2, అప్ టు సో ఆన్ ఆల్ఫా కే అనుకుంటున్నాం. ఎస్ అనేది α1, α2 అప్ టు సో ఆన్ ఆల్ఫా కే. ఎస్ అనేది W1 ఇంటర్సెక్షన్ W2కి ఏమైంది, బేసిస్ అయింది. బేసిస్ అయింది అంటే కనుక మనకి డైమెన్షన్ డెఫినేషన్ నుంచి W1 ఇంటర్సెక్షన్ W2కి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయి, కే ఉంటాయి. దేర్ఫోర్ ఏం రాసుకోవచ్చు, డైమెన్షన్ ఆఫ్
W1 ఇంటర్సెక్షన్ W2 డైమెన్షన్ ఎలా వస్తుంది మనకి ఏ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్కి ఒక బేసిస్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉండేటటువంటి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని బేస్ డైమెన్షన్ అంటాం కాబట్టి ఎస్ అనేది W1 ఇంటర్సెక్షన్ W2 యొక్క బేసిస్ అంటున్నాం కాబట్టి మనకి W1 ఇంటర్సెక్షన్ W2కి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అని వస్తాయి ఎస్లో ఉండేటువంటి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ W1 ఇంటర్సెక్షన్ W2 యొక్క డైమెన్షన్ అవుతుంది కాబట్టి దేర్ ఫోర్ ఏం రాసుకోవచ్చు డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 ఈక్వల్ టు ఏమవుతుంది K అవుతుంది ఎస్ అనేది బేసిస్ అయింది అంటే కనుక మనకి బేసిస్ డెఫినేషన్ నుంచి ఎస్ ఏమవుతుంది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది ఇంకేమవుతుంది ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు వి అవుతుంది వి అంటే కనుక W1 ఇంటర్సెక్షన్ W2 అవుతుంది దేర్ ఫోర్ బేసిస్ డెఫినేషన్ నుంచి ఎస్ ఈజ్ ఏమవుతుంది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది ఎస్ ఏమవుతుంది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ కంటైనింగ్ ఏన్ దేనికి ఉంటుంది W1 ఇంటర్సెక్షన్ W2కు అవుతుంది ఎస్ఎస్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ ఇన్ W1 ఇంటర్సెక్షన్ W2 అంటే కనుక ఇంటర్సెక్షన్ అంటే W1కి ఎస్ లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది అండ్ W2 కూడా ఎస్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది కాబట్టి దట్ ఇంప్లైస్ ఏం రాసుకోవచ్చు ఎస్ ఈజ్ ఏ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ ఎస్ ఈజ్ ఏ linearly independent set in W1 and also in W2 అవుతుంది కాబట్టి ఎస్ అనేది W1కి లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది అలానే W2 కూడా లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ ఉంటుంది కాబట్టి W1కి బేసిస్ ఎగ్జిస్ట్ అవుతుంది W2కి బేసిస్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి దట్ ఇంప్లైస్ ఏం రాసుకోవచ్చు ఎస్ కెన్ బి ఎస్ అనేటువంటి సెట్ని ఎలా ఎక్స్టెండ్ చేయాలి ఎస్ కెన్ బి ఎక్స్టెండెడ్ టు ది ఎస్ కెన్ బి extended to the basis of W1 and basis of W2 మనకి ఎస్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ W1కి ఇండిపెండెంట్ అవుతుంది W కూడా లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది కాబట్టి W1 అనేది బేసిస్ అవుతుంది W2 కూడా బేసిస్ అవుతుంది గివెన్ కండిషన్స్లో ఉన్నాయి మనకి కాబట్టి ఎస్ని ఏం చేయాలి W1 యొక్క బేసిస్గా ఎక్స్టెండ్ చేయాలి అలానే ఎస్ని మళ్ళీ W2 యొక్క బేసిస్గా ఎగ్జిస్ట్ చేయాలి కాబట్టి లెట్ S1 be a బేసిస్ ఆఫ్ W1 అనుకుంటే కనుక S1 be a బేసిస్ ఆఫ్ W1 అనుకుంటే కనుక S1లో ఉండే వెక్టార్స్ రాయాలి వెక్టార్స్ ఎలా రాయాలి ఎస్ని ఎక్స్టెండ్ చేస్తున్నాం కాబట్టి ఎస్లో ఉండే వెక్టార్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం రాసుకోవాలి ఎస్లో ఉండే వెక్టార్స్ ఏమున్నాయి ఆల్ఫా 1 ఆల్ఫా 2 అప్ టు సో ఆన్ ఆల్ఫా కే అనేటువంటి ఎస్లో ఉండే ఎలిమెంట్స్ ఉన్నాయి వీటిని ఏం చేయాలి ఎక్స్టెండ్ చేస్తే కనుక ఆ వెక్టార్స్ని W1 యొక్క బేసిస్ అవుతుంది కాబట్టి ఆల్ఫా 1 ఆల్ఫా 2 అప్ టు సో ఆన్ ఆల్ఫా కే రిమైనింగ్ వెక్టార్స్ని బీటా 1 బీటా 2 అప్ టు సో ఆన్ బీటా ఎం అనుకుంటే కనుక అప్పుడు S1 అనేది ఏమవుతుంది బేసిస్ ఆఫ్ W1 అవుతుంది S1 ఏమనుకుంటున్నా బేసిస్ ఆఫ్ W1 అవుతుంది అలానే ఎస్ని దేనికి ఎక్స్టెండ్గా చేయాలి బేసిస్గా W2 యొక్క బేసిస్గా ఎక్స్టెండ్ చేస్తే కనుక లెట్ S2 be a బేసిస్ ఆఫ్ W2 అనుకుంటే కనుక ఎస్లో ఉండే వెక్టార్స్ ఏతున్నాయో వాటి రాసి నెక్స్ట్ ఎక్స్టెండ్ చేయాలి కాబట్టి ఎస్లో ఉండే వెక్టార్స్ చూస్తే కనుక ఆల్ఫా 1 ఆల్ఫా 2 అప్ టు సో ఆన్ ఆల్ఫా కే ఉన్నాయి ఆల్ఫాలు బీటాలు కనిపిస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ వెక్టార్స్ని గామాలో రాస్తే కనుక గామా 1 గామా 2 అప్ టు సో ఆన్ గామా ఎన్ అనుకుంటే కనుక ఇప్పుడు S2 అనేది దేని యొక్క బేసిస్ అవుతుంది W2 యొక్క బేసిస్ అవుతుంది ఎస్ అనేది W1 ఇంటర్సెక్షన్ W2 యొక్క బేసిస్ అయింది ఇప్పుడు ఎస్ని ఏం చేస్తున్నాం W1 అండ్ W2 యొక్క బేసిస్గా ఎక్స్టెండ్ చేస్తున్నాం ఎస్లో వెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా ఎక్స్టెండ్ చేస్తే కనుక W1 యొక్క బేసిస్ దాన్ని S1 అనుకుంటాం ఎస్లో ఉండే వెక్టార్ని ఎక్స్టెండ్ చేస్తే కనుక W2 కూడా బేసిస్ అవుతుంది దాన్ని S2 అనుకుంటున్నాం కాబట్టి S1 అనేది ఏమవుతుంది బేసిస్ ఆఫ్ W1 అవుతుంది అలానే బేసిస్ S2 అనేది బేసిస్ ఆఫ్ W2 అవుతుంది కాబట్టి W1 యొక్క డైమెన్షన్ వాల్యూ వస్తుంది W2 యొక్క డైమెన్షన్ వాల్యూ వస్తుంది ఓకేనా దేర్ఫోర్ ఏం రాసుకోవచ్చు డైమెన్షన్ W1 ఈక్వల్ టు
డైమెన్షనల్ W1 ఈక్వల్ టు W1 యొక్క బేసిస్ ఏ సెట్ అంటున్నాం S1 అంటున్నాం. S1లో ఉండేటువంటి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ చూస్తే కనుక S1లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎలా వస్తాయి జాగ్రత్త చూడండి 1 2 3 అప్ టు సో ఆన్ K ఉన్నాయి, మళ్ళీ 1 2 3 అప్ టు సో ఆన్ M ఉన్నాయి. కాబట్టి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ S1 ఏదైతే ఉంటాయో అదే డైమెన్షన్ W1 అవుతుంది. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ W1 S1 చూస్తే కనుక ఎన్ని కనిపిస్తున్నాయి K ప్లస్ M అనేటువంటి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ S1 అవుతుంది, అదే డైమెన్షన్ W1 అవుతుంది. నెక్స్ట్ W2 యొక్క డైమెన్షన్ రావాలి అంటే కనుక నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ S2లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్నైతే ఉంటాయో అదే మనకి ఏమవుతుంది డైమెన్షనల్ W2 అవుతుంది. S2లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ చూస్తే కనుక 1 2 3 అప్ టు సో ఆన్ K ఉంది, 1 2 3 అప్ టు సో ఆన్ N ఉంది. కాబట్టి ఏ రెండింటిని యాడ్ చేస్తే మనకి W2 యొక్క డైమెన్షన్ వస్తుంది, Kని Nని యాడ్ చేస్తే కనుక W2 యొక్క డైమెన్షన్ వస్తుంది. డైమెన్షన్ W1 ఈక్వల్ టు K ప్లస్ M అవుతుంది, డైమెన్షన్ W2 ఈక్వల్ టు ఏమొస్తుంది K ప్లస్ N వస్తుంది. డైమెన్షన్ W1 ఇంటర్సెక్షన్ W2 ఉంది, డైమెన్షనల్ W1 ఉంది, డైమెన్షనల్ W2 ఉంది. కాబట్టి మనం ప్రూవ్ చేసినటువంటి కండిషన్లో రైట్ సైడ్ దాని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. రైట్ సైడ్ ఏం కనిపిస్తుంది డైమెన్షనల్ W1 ప్లస్ డైమెన్షనల్ W2 మైనస్ డైమెన్షనల్ W1 ఇంటర్సెక్షన్ W2 ఉంది, దాని యొక్క వాల్యూ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి దేర్ఫోర్ ఏం రాసుకుందాం డైమెన్షనల్ W1 ప్లస్ డైమెన్షనల్ W2 మైనస్ డైమెన్షనల్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 యొక్క వాల్యూ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయొచ్చు. డైమెన్షనల్ W1 అంటే కనుక K ప్లస్ M ఉంది, ప్లస్ డైమెన్షనల్ W2 అంటే కనుక K ప్లస్ N ఉంది, మైనస్ డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 అంటే కనుక ఎంత ఉంది K ఉంది, ప్లస్ K మైనస్ K క్యాన్సిల్ అయిపోతే కనుక దట్ ఈస్ ఈక్వల్ టు వాల్యూ ఏమవుతుంది M ఉంటుంది, N ఉంటుంది, K ఉంటుంది. కాబట్టి డైమెన్షనల్ W1 ప్లస్ డైమెన్షనల్ W2 మైనస్ డైమెన్షనల్ W1 ఇంటర్సెక్షన్ W2 యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. డైమెన్షనల్ W1 ప్లస్ డైమెన్షనల్ W2 మైనస్ డైమెన్షనల్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 యొక్క వాల్యూ ఎంత ఉంది M ప్లస్ N ప్లస్ K ఉంది. ఇవి రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేయాలంటే కనుక ఈసారి డైమెన్షనల్ ఆఫ్ W1 ప్లస్ W2 యొక్క వాల్యూ కూడా ఎంత వస్తుందని ప్రూవ్ చేయాలి M ప్లస్ N ప్లస్ K వస్తుందని ప్రూవ్ చేయాలి. మనం W1 ప్లస్ W2 యొక్క డైమెన్షన్ రాయాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ W1 ప్లస్ W2కి ఏముండాలి ఒక బేసిస్ ఉండాలి. W1 ప్లస్ W2కి ఎక్కడైనా బేసిస్ కనిపిస్తుందా W1 ఇంటర్సెక్షన్ W2కి బేస్ ఉంది, నెక్స్ట్ W1 యొక్క బేసిస్ ఉంది, నెక్స్ట్ W2 యొక్క బేసిస్ ఉంది. కాబట్టి వాటి యొక్క డైమెన్షన్ యొక్క వాల్యూస్ రాస్తాం. W1 ప్లస్ W2 యొక్క మనకి బేసిస్ లేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ W1 ప్లస్ W2కి బేసిస్ ఎగ్జిస్ట్ అవుతుందని ప్రూవ్ చేయాలి. బేసిస్ అంటే ఎలా తీసుకోవాలి ఒక సెట్ తీసుకుంటే కనుక ఆ సెట్ ఏం కావాలి లీనియర్లీ ఇండిపెండెంట్ కావాలి అండ్ L ఆఫ్ S ఈక్వల్ టు V కావాలి. Vకి మనకి బేసిస్ కావాలంటే L ఆఫ్ S ఈక్వల్ టు V కావాలి. W1 ప్లస్ W2కి మనకి బేసిస్ కావాలి అంటే కనుక మనం తీసుకున్న సెట్ లీనియర్లీ ఇండిపెండెంట్ కావాలి అండ్ L ఆఫ్ ఈక్వల్ టు W1 ప్లస్ W2 కావాలి. లెట్స్ సమ్ సెట్ T తీసుకుంటే కనుక ఈ Tలో ఉండే వెక్టార్స్ ఏం తీసుకుంటానే కనుక ఆల్ఫా 1 కమా ఆల్ఫా 2 కమా ఆల్ఫా 3 కమా అప్ టు సో ఆన్ ఆల్ఫా K కమా బీటా 1 కమా బీటా 2 కమా అప్ టు సో ఆన్ బీటా K బీటా M కమా గామా 1 కమా గామా 2 కమా అప్ టు సో ఆన్ గామా N అనేటువంటి సెట్ని T అనుకుంటే కనుక ఇప్పుడు T అనేది ఏం ప్రూవ్ చేయాలి అంటే కనుక బేసిస్ ఆఫ్ W1 ప్లస్ W2 అని ప్రూవ్ చేయాలి. టు ప్రూవ్ దట్ ఏం ప్రూవ్ చేయాలి టు ప్రూవ్ దట్ T ఈజ్ ఏ బేసిస్ ఆఫ్ W1 ప్లస్ W2 అని ప్రూవ్ చేయాలి. W1 ప్లస్ W2కి T అనేది బేసిస్ అని ప్రూవ్ చేయాలి అంటే కనుక ఏమని ప్రూవ్ చేసి సరిపోతుంది దట్ ఈస్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఏదైతే బేసిస్ అని ప్రూవ్ చేస్తున్నామో అది కంపల్సరీ ఏ సెట్ కావాలి లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ కావాలి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ T అనేది ఏం ప్రూవ్ చేయాలి లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అని ప్రూవ్ చేయాలి. T ఈస్ మనకి W1 ప్లస్ W2 యొక్క డైమెన్షన్ రావాలి అంటే కనుక W1 ప్లస్ W2కి ఒక బేసిస్ ఎగ్జిస్ట్ అవుతుందని ప్రూవ్ చేయాలి.
టీ అనేది ఒక సెట్ తీసుకుంటే కనుక ఈ టీ అనేది W1 ప్లస్ W2 యొక్క బేసిస్ కావాలి అంటే కనుక టీ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అని ప్రూవ్ చేయాలి అండ్ L ఆఫ్ టీ ఈక్వల్ టు W1 ప్లస్ W2 అని ప్రూవ్ చేయాలి. అది ప్రూవ్ చేస్తే కనుక ఈ టీలో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అదే మనకి డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ప్రూవ్ చేయాలి, టీ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అని ప్రూవ్ చేయాలి. L ఆఫ్ టీ ఈక్వల్ టు W1 ప్లస్ W2 అని ప్రూవ్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ ఏం ప్రూవ్ చేద్దాం, టు ప్రూవ్ దట్ టీ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అని ప్రూవ్ చేద్దాం. టు ప్రూవ్ దట్ టీ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్. ఇక్కడ పట్టదులే కానీ కంటిన్యూషన్ ఇక్కడ రాసిన బోర్డు రఫ్ చేయాలి, జాగ్రత్తగా రాయండి. ఓకేనా, టీ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్. అలానే ఇంకేం ప్రూవ్ చేయాలి, మనకి L ఆఫ్ టీ ఈక్వల్ టు W1 ప్లస్ W2 అని ప్రూవ్ చేయాలి. రఫ్ చేసిన తర్వాత రాసిన జాగ్రత్తగా చూడండి. హెడ్డింగ్ మళ్ళీ పెడుతున్నాను చూడండి. టు ప్రూవ్ దట్ టీ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అని ప్రూవ్ చేయాలి. ఒక సెట్ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అని ప్రూవ్ చేయాలన్నా డిపెండెంట్ సెట్ అని ప్రూవ్ చేయాలా, టీలో ఉండే వెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ స్కేలార్స్ ఎగ్జిస్ట్ అయ్యి లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0 తీసుకున్న తర్వాత అందులో ఉండే స్కేలార్స్ అన్ని 0 అని ప్రూవ్ చేయాలి. మనకి టీ అనే సెట్లో వెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఏం ఎగ్జిస్ట్ కావాలి, స్కేలార్స్ ఎగ్జిస్ట్ కావాలి. ఓకేనా, కాబట్టి సెన్స్ there exist a1 a2 up to so on ak b1 b2 up to so on bm c1 c2 up to so on cn are all scalars f లో field f లో ఉంటే కనుక such that a1 into alpha 1 plus a2 into alpha 2 plus up to so on ak into alpha k plus b1 into beta 1 plus b2 into beta 2 plus up to so on bm into beta m plus c1 into gamma 1 plus c2 into gamma 2 plus up to so on cn into gamma n equal to 0. ఇది ఏంటిది, టీలో ఉండే వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం. టీలో వెక్టార్స్ ఏమేమి ఉన్నాయి మనకి, ఆల్ఫా 1 ఆల్ఫా 2 అప్ టు 7 ఆల్ఫా కే, బీటా 1 బీటా 2 అప్ టు 7 బీటా ఎం, గామా 1 గామా 2 అప్ టు 7 గామా ఎన్ వెక్టార్స్ అన్ని ఇందులో ఉన్నాయి, టీలో ఉన్నాయి. ఎన్ని వెక్టార్స్ అయితే ఉన్నాయో అన్ని స్కేలార్స్ ఎగ్జిస్ట్ అయ్యి దాని యొక్క లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0 తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి లీనియర్లీ ఇండిపెండెంట్ కావాలి అంటే కనుక ఇందులో స్కేలార్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వాల్యూస్ అన్ని ఏం కావాలి, 0 కావాలి. ఓకేనా, ఇంకా దీని నుంచి ఎలా ప్రూవ్ చేయాలి అంటే కనుక ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇది మొత్తాన్ని ఈక్వేషన్ 1 అనుకుంటున్నాం. a1 ఇంటూ ఆల్ఫా 1 ప్లస్ a2 ఇంటూ ఆల్ఫా 2 ప్లస్ అప్ టు సో ఆన్ ప్లస్ ak ఇంటూ ఆల్ఫా కే ప్లస్ b1 ఇంటూ బీటా 1 ప్లస్ b2 ఇంటూ బీటా 2 ప్లస్ అప్ టు సో ఆన్ ప్లస్ bm ఇంటూ బీటా ఎం ఉంది. రిమైనింగ్ వాల్యూ మొత్తాన్ని రైట్ సైడ్ పంపిస్తే కనుక మైనస్ వస్తుంది. మైనస్ c1 ఇంటూ గామా 1 మైనస్ c2 ఇంటూ గామా 2 అప్ టు సో ఆన్ మైనస్ cn ఇంటూ గామా n వస్తుంది. ఆల్ఫా 1 ఆల్ఫా 2 అప్ టు సో ఆన్ ఆల్ఫా కే, బీటా 1 బీటా 2 అప్ టు సో ఆన్ బీటా ఎం అనేటువంటి ఎందులో ఉన్నాయి, S1లో ఉన్నాయి. S1 అనేది దేని యొక్క బేసిస్, W1 యొక్క బేసిస్. కాబట్టి ఈ లెఫ్ట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ఆ వాల్యూ మొత్తం LHS యొక్క వాల్యూ, లెఫ్ట్ సైడ్ ఉండే వాల్యూ మొత్తం ఎందులో ఉంటుంది అంటే కనుక W1లో ఉంటుంది. రైట్ సైడ్ ఉండేది గామా 1 గామా 2 అప్ టు సో ఆన్ గామా ఎన్. గామా వెక్టార్స్ ఎందులో ఉన్నాయి, S2లో ఉన్నాయి. S2 అనేది దేని యొక్క బేసిస్, W2 యొక్క బేసిస్. కాబట్టి RHS యొక్క వాల్యూ ఏదైతే ఉందో అది ఎందులో ఉంటుంది అంటే కనుక W2లో ఉంటుంది. ఓకేనా, మనకి పైన గుర్తు చూస్తే కనుక ఈక్వల్ టు కనిపిస్తుంది. సిన్స్ LHS ఈక్వల్ టు RHS కాబట్టి LHS ఈక్వల్ టు RHS కాబట్టి ఈ LHS బిలాంగ్స్ టు W1 అంటే కనుక RHS ఆల్సో బిలాంగ్స్ ఏమవుతుంది, W1 అవుతుంది. కాబట్టి దట్ ఇంప్లైస్ RHS ఆల్సో బిలాంగ్స్ టు W1. RHS యొక్క వాల్యూ W1లో ఉంది అండ్ W2లో ఉంది. కాబట్టి దట్ ఇంప్లైస్ ఏం రాసుకోవచ్చు,
RHS బిలాంగ్స్ టు W1 ఇంటర్సెక్షన్ W2 అవుతుంది. W1 ఇంటర్సెక్షన్ W2కి బేసిస్ సెట్ ఏముంది, ఎస్ ఉంది. ఇప్పుడు ఎస్ అనేటువంటి సెట్కి లీనియర్ కాంబినేషన్ రాసి కనుక దట్ ఇంప్లైస్ దర్ ఎగ్జిస్ట్. ఎస్ అనేటువంటి సెట్లో వెక్టార్స్ ఏమున్నాయి, α1 α2 అప్ టు 7 ఆల్ఫా కే ఉన్నాయి. వాటి యొక్క స్కేలార్స్ అనగానే ఏబీసీలు రాసాం. ఆల్రెడీ ఏబీసీలు కనిపిస్తున్నాయి కాబట్టి డీలో స్కేలార్స్ రాసి కనుక దేర్ ఎగ్జిస్ట్ D1 D2 అప్ టు 7 డీకే ఆర్ స్కేలార్స్ సచ్ దట్ మనకి వెక్టార్స్ ఏమున్నాయి ఆల్ఫాలో ఉన్నాయి కాబట్టి D1 ఇంటూ α1 ప్లస్ D2 ఇంటూ α2 ప్లస్ అప్ టు 7 డీకే ఇంటూ ఆల్ఫా కే అనేది లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఏమవుతుంది, W1 ఇంటర్సెక్షన్ W2 యొక్క లీనియర్ కాంబినేషన్ అవుతుంది. మనకి రైట్ సైడ్ W1 ఇంటర్సెక్షన్ W2 అనేది RHSలో ఉంది. RHS యొక్క వాల్యూ చూస్తే కనుక ఏముంది మనకి -C1 Γ1 -C2 Γ2 అప్ టు 7 -CN Γn. రైట్ సైడ్ ఉండే వాల్యూ మొత్తాన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే కనుక ప్లస్ అయిపోతుంది. ఈ రెండుకి ఎందుకు ఈక్వల్ రాసామో జాగ్రత్తగా చూడండి, ఓకేనా. ఇది రాసినటువంటి లీనియర్ కాంబినేషన్ దేని యొక్క లీనియర్ కాంబినేషన్, W1 ఇంటర్సెక్షన్ W2 యొక్క లీనియర్ కాంబినేషన్. ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ ఉండేటువంటి వాల్యూ కూడా దేని యొక్క లీనియర్ కాంబినేషన్ అవుతుంది, W1 ఇంటర్సెక్షన్ W2 యొక్క లీనియర్ కాంబినేషన్. ఇది W1 ఇంటర్సెక్షన్ W2 లీనియర్ కాంబినేషన్, ఇది కూడా W1 ఇంటర్సెక్షన్ W2 యొక్క లీనియర్ కాంబినేషన్ కాబట్టి రెండు ఏం కావాలి, ఈక్వల్ కావాలి. ఇప్పుడు రైట్ సైడ్ ఉండే వాల్యూ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే కనుక అన్ని నెగిటివ్ ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ సైడ్ వస్తే కనుక పాజిటివ్ అయిపోతాయి. ఇక్కడ ఏం రాసుకోవచ్చు, C1 Γ1 ప్లస్ C2 Γ2 ప్లస్ అప్ టు 7 CN ఇంటూ Γn. లెఫ్ట్ సైడ్ ఉండే వాల్యూ చూస్తే కనుక D1 ఇంటూ α1 ప్లస్ D2 ఇంటూ α2 ప్లస్ అప్ టు 7 డీకే ఇంటూ ఆల్ఫా కే. రైట్ సైడ్ ఉండే వాల్యూ మొత్తం లెఫ్ట్ సైడ్ వచ్చేసింది కాబట్టి ఈక్వల్ టు 0 అవుతుంది. ఈ Γ1 Γ2 అప్ టు 7 Γn α1 α2 అప్ టు 7 ఆల్ఫా కే ఎందులో ఉన్నాయి, మనకి S2లో ఉన్నాయి. S2 అనేది బేసిస్ ఆఫ్ W2 అవుతుంది. S2 అనేది బేసిస్ అయింది అంటే కనుక ఏమవుతుంది, లీనియర్ ఇండిపెండెంట్ అవుతుంది అండ్ L ఆఫ్ S2 ఈక్వల్ టు W2 అవుతుంది, ఓకేనా. కాబట్టి S2 అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. సిన్స్ S2 ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్. ఫ్రమ్ ది డెఫినేషన్ ఆఫ్ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ నుంచి లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అయింది అంటే కనుక దాని యొక్క లీనియర్ కాంబినేషన్లో ఉండే స్కేలార్స్ అన్ని ఏం కావాలి, ఈక్వల్ టు 0 కావాలి. లెఫ్ట్ సైడ్ ఉండేది మొత్తం S2 యొక్క లీనియర్ కాంబినేషన్. S2 అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది కాబట్టి దీంట్లో ఉండే స్కేలార్స్ అని ఏం కావాలి, 0కి ఈక్వల్ కావాలి. కాబట్టి దట్ ఇంప్లైస్ ఏమవుతుంది, C1 ఈక్వల్ టు 0 అవుతుంది, C2 ఈక్వల్ టు 0 అయిపోతుంది, అప్ టు 7 CN ఈక్వల్ టు 0 అవుతుంది. ఇంకా స్కేలార్స్ ఏమున్నాయి, D1 ఈక్వల్ టు 0 అవుతుంది, D2 ఈక్వల్ టు 0 అవుతుంది, అప్ టు 7 DK ఈక్వల్ టు 0. ఇవి ఎందుకు 0 అని తెలుసు కదా, S2 అనేది బేసిస్ అయింది అంటే కనుక ఇండిపెండెంట్ అవుతుంది. లీనియర్లీ ఇండిపెండెంట్ అయింది అంటే కనుక దాని యొక్క లీనియర్ కాంబినేషన్లో స్కేలార్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏం కావాలి, ఈక్వల్ టు 0 కావాలి. ఇక్కడ C1 C2 అప్ టు 7 CN ఈక్వల్ టు 0ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఈక్వేషన్ 1లో ఏ వాల్యూస్ని పుట్ C1 ఈక్వల్ టు 0 C2 ఈక్వల్ టు 0 అప్ టు 7 CN ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో C1 వాల్యూ C2 వాల్యూ అప్ టు 7 CN యొక్క వాల్యూస్ అన్నీ 0 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఇంకా రిమైనింగ్ ఈక్వేషన్ 1 ఏమి మిగులుతుంది, A1 ఇంటూ α1 ప్లస్ A2 ఇంటూ α2 ప్లస్ అప్ టు 7 AK ఇంటూ ఆల్ఫా కే ప్లస్ B1 ఇంటూ β1 ప్లస్ B2 ఇంటూ β2 ప్లస్ అప్ టు 7 BM ఇంటూ βM ఉంటుంది. ఇంకా రిమైనింగ్ వాల్యూ చూస్తే కనుక C1 Γ1 C2 Γ2 అప్ టు 7 CN Γn. C1 C2 అప్ టు 7 CN యొక్క వాల్యూస్ అన్ని 0 కాబట్టి ఈ వాల్యూస్ మొత్తం ఏమైపోతాయి, 0 అయిపోతాయి. కాబట్టి ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి వెక్టార్స్ అబ్జర్వ్ చేస్తే కనుక α1 α2 అప్ టు 7 ఆల్ఫాకే, β1 β2 అప్ టు 7 బీటాకే అనేటువంటి S1 సెట్లో ఉన్నాయి. S1 అనేది బేసిస్ ఆఫ్ W2 కాబట్టి S1 ఏమవుతుంది, లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది, ఓకేనా. సిన్స్ ఏమవుతుంది, S1 ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్. లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అయిందంటే కనుక లీనియర్ కాంబినేషన్లో ఉండే స్కేలార్స్ ఏవైతే ఉన్నాయో వాల్యూస్ అని ఏం కావాలి, ఈక్వల్ టు 0 కావాలి. కాబట్టి A1 ఈక్వల్ టు 0 అవుతుంది, A2 ఈక్వల్ టు 0 అవుతుంది, అప్ టు 7 AK ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ B1 ఈక్వల్ టు 0, B2 ఈక్వల్ టు 0, అప్ టు 7 BM ఈక్వల్ టు 0. ఫస్ట్ ఈక్వేషన్లో లీనియర్
కాంబినేషన్లో స్కేలార్స్ ఏమున్నాయి A1 A2 అప్ టు సో ఆన్ AK, B1 B2 అప్ టు సో ఆన్ BM, నెక్స్ట్ C1 C2 అప్ టు సో ఆన్ CN. ఇక్కడ C1 C2 అప్ టు సో ఆన్ CN యొక్క వాల్యూ 0, A1 A2 అప్ టు సో ఆన్ AK, B1 B2 అప్ టు సో ఆన్ BM. అంటే ఈక్వేషన్ 1లో లీనియర్ కాంబినేషన్ స్కేలార్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వాల్యూస్ అన్నీ 0కి ఈక్వల్ అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ T అనేది ఏమవుతుంది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. అంటే ఆల్ స్కేలార్స్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఆర్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 1లో స్కేలార్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ 0కి ఈక్వల్ అవుతున్నాయి. కాబట్టి అందులో ఉండే వెక్టార్స్ యొక్క సెట్ ఏమవుతుంది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. కాబట్టి ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్. ఇంకా లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అయిపోయింది. ఇంకేం ప్రూవ్ చేయాలి బేసిస్ కావాలంటే కనుక L(t) = W1 + W2 అని ప్రూవ్ చేయాలి. కాబట్టి టు ప్రూవ్ దట్ L(t) = W1 + W2 అని ప్రూవ్ చేయాలి. క్లియర్లీ మనకి ఏ లీనియర్ స్పాన్ అయినా ఎందులో ఉంటుంది అంటే కనుక W1 + W2లో ఉంటుంది. W1 + W2. L(t) = W1 + W2 అని ప్రూవ్ చేయాలంటే కనుక L(t) సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు W1 + W2, W1 + W2 సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు L(t) అని ప్రూవ్ చేస్తే కనుక అప్పుడు ఏమవుతుంది మనకి L(t) = W1 + W2 అవుతుంది. ఈసారి లెట్ సమ్ ఆల్ఫా బిలాంగ్స్ టు W1 + W2 తీసుకుంటే కనుక మనకి సమ్ ఆఫ్ 2 సబ్సెట్స్ నుంచి ఆల్ఫా బిలాంగ్స్ టు W1 + W2 అయింది అంటే కనుక ఆల్ఫా ఈక్వల్ ఏం రాసుకోవచ్చు సమ్ ఆఫ్ 2 వెక్టార్స్గా రాసుకోవాలి. ఆల్ఫా డాష్ ప్లస్ ఆల్ఫా డబుల్ డాష్ అవుతుంది. ఆల్ఫా డాష్ అనేది W1లో ఉంటుంది, ఆల్ఫా డబుల్ డాష్ అనేది W2లో ఉంటుంది. కాబట్టి దట్ ఇంప్లైస్ ఏం రాసుకోవచ్చు ఆల్ఫా డాష్ బిలాంగ్స్ టు W1 అండ్ ఆల్ఫా డబుల్ డాష్ బిలాంగ్స్ టు W2 అవుతుంది. సిన్స్ ఇక్కడ మనకి ఆల్ఫా ఈక్వల్ టు W1 + W2 ఉంది, ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా డాష్ ప్లస్ ఆల్ఫా డబుల్ డాష్ అంటే కనుక ఆల్ఫా ఈక్వల్ టు మనకి W1లో ఉండేటువంటి వెక్టార్స్ చూస్తే కనుక లీనియర్ కాంబినేషన్ ఆఫ్ W1లో ఉండేటువంటి వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ చూస్తే కనుక లీనియర్ కాంబినేషన్ షేప్ ఉంటాయి ఆల్ఫాస్ అండ్ బీటాస్ ఉంటాయి. ప్లస్ నెక్స్ట్ W2లో ఉండే వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ చూస్తే కనుక లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఏముంటుంది ఆల్ఫాస్ అండ్ గామాస్ ఉంటుంది. ఓకేనా ఇక్కడ ఆల్ఫా ఈక్వల్ టు లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాస్ అండ్ బీటాస్ ప్లస్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాస్ అండ్ గామాస్ అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు రాసుకోవచ్చు అంటే కనుక లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాస్ కామా బీటాస్ కామా గామాస్ అవుతుంది. లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా బీటా గామాలు ఆల్ఫా బీటా గామాలు అన్ని ఏ సెట్లో ఉన్నాయి టీలో ఉన్నాయి. కాబట్టి లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా బీటా గామా అంటే కనుక లీనియర్ స్పాన్ ఆఫ్ టీ అవుతుంది L(t) అవుతుంది. ఆల్ఫా అనేది W1 + W2లో తీసుకుంటే కనుక ఏదిలో ఉంటుంది L(t)లో ఉంటుంది. కాబట్టి దేర్ ఫోర్ ఏం రాసుకోవచ్చు అంటే కనుక W1 + W2 ఈ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు L(t) అవుతుంది. మనకి L(t) సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు W1 + W2 ఉంది, W1 + 2 ఈ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు L(t) ఉంది. కాబట్టి దేర్ ఫోర్ ఏం రాసుకోవచ్చు L(t) = W1 + W2 అవుతుంది. T లీనియర్లీ ఇండిపెండెంట్ అయింది, L(t) = W1 + W2 అవుతుంది. కాబట్టి దేర్ ఫోర్ ఏం రాసుకోవచ్చు T ఈజ్ ఏ బేసిస్ ఆఫ్ W1 + W2 అవుతుంది. T అనేది బేసిస్ ఆఫ్ W1 + W2 అయితే కనుక టీలో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అదే W1 + W2 యొక్క డైమెన్షన్ అవుతుంది. టీ అనేటువంటి సెట్లో వెక్టార్స్ ఏమున్నాయి ఆల్ఫా 1 ఆల్ఫా 2 అప్ టు సో ఆన్ ఆల్ఫాకి, బీటా 1 బీటా 2 అప్ టు సో ఆన్ బీటా M గామా 1 గామా 2 అప్ టు సో ఆన్ గామా N. అంటే మనకి టీలో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ చూస్తే కనుక ఏమొస్తాయి K + M + N వస్తుంది. ఇది డైమెన్షన్ ఆఫ్ W1 + W2 వస్తుంది. ముందే ఆల్రెడీ వాల్యూ ఫైండ్ అవుట్ చేసింటాం. డైమెన్షన్ W1 ప్లస్ డైమెన్షన్ W2 మైనస్ డైమెన్షన్ W1 ఇంటర్సెక్షన్ W2 ఫైండ్ అవుట్ చేస్తే కనుక K + M + N ఉంటుంది. కాబట్టి దేర్ ఫోర్ ఏం రాసుకోవచ్చు అంటే కనుక డైమెన్షన్ ఆఫ్ W1 + W2 ఈక్వల్ టు డైమెన్షన్ W1 ప్లస్ డైమెన్షన్ W2 మైనస్ డైమెన్షన్ W1 ఇంటర్సెక్షన్ W2 అవుతుంది. దీని యొక్క వాల్యూ రైట్ సైడ్ వాల్యూ ముందే ఫైండ్ అవుట్ చేసాం. దాని యొక్క వాల్యూ ఎంత ఉంది M + N + K ఉంటుంది. W1 + W2 యొక్క డైమెన్షన్ కూడా M + N + K ఉంది. కాబట్టి రెండు ఈక్వల్ అయిపోతాయి. అదే మనం ప్రూవ్ చేస్తుండే థీరమ్స్. ఓకేనా ఈరోజు చెప్పినటువంటి 2 థీరమ్స్ నిన్న చెప్పినటువంటి థీరం. ఓకేనా ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బేసిస్ థీరం, ఇన్వేరియంట్ థీరం, నెక్స్ట్ డైమెన్షన్ థీరం 3 వెరీ 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 ఇంపార్టెంట్.